బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం వ అలా ఆలిహి వస్సహబిహి అజ్మయీన్ ఇలా యౌమిద్దీన్. ఫఖద్ ఖాలల్లాహు తబారక వ తఆలా ఫీ కితాబిల్ ఆఖిర్ ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ ఇన్నస్ సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రేక్షక మహాశయులకు ఖురాన్ సందేశ కార్యక్రమానికి నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం దేవుని శాంతి మరియు కరుణ మనందరి జీవితాల్లో ఉండుగాక. ఆమీన్. ఆమీన్ అంటే దైవమా ప్రార్థనను స్వీకరించుగాక అని అర్థం. కాబట్టి ఆమీన్, మీరు కూడా ఆమీన్ అనండి. మిత్రులారా, నిజానికి మనం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇస్లాంలోని ప్రధానమైన పండగల గురించి మనం తెలుసుకుంటున్నాం. గత వారం మనం రంజాన్ అనే పవిత్రమైనటువంటి పండగ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ముస్లింలకు ఉన్నటువంటి రెండో పండగ బక్రీద్. ఈ పండగ గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ముస్లిం సమాజం మరి ప్రవక్తలందరిపై కూడా విశ్వాసాన్ని పెడుతుంది. ప్రతి ప్రవక్తను విశ్వసించాలనేటువంటి కండిషన్ దివ్య ఖురాన్ ముస్లిం సమాజానికి ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ప్రవక్తని విశ్వసిస్తేనే ముస్లిములు అని అనబడతారు. నేను కొందరిని విశ్వసిస్తాను, కొందరిని తిరస్కరిస్తాను అంటే వారు ముస్లింలు కాదు. చాలామంది ఉన్నారు గ్రంథ ప్రజలు, వారు తనకు నచ్చిన ప్రవక్తనే విశ్వసిస్తారు, తనకు నచ్చని ప్రవక్తను తిరస్కరిస్తారు. వారు దుర్మార్గులు అని దివ్య ఖురాన్ చెప్పడం జరిగింది. ప్రవక్తలందరూ కూడా సజ్జనులు. దైవం తరపున దైవ సందేశాన్ని అందించడానికి ఆ మహత్తరమైన బాధ్యతను తమ భుజస్కంధాలపై పెట్టుకొని అహర్నిశలు మరి ప్రయత్నం చేసినటువంటి మహాపురుషులు. వారందరిపై శాంతి కురియుగాక. ఆమీన్. మిత్రులారా, ఈ బక్రీద్ అనేటువంటి పండగ మరి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు గుర్తుగా ఈ పండగ ముస్లిం సమాజం జరుపుకుంటుంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మనందరికీ తండ్రి లాంటివాడు. నిజానికి ముత్తాత అని చెప్పుకోవాలి. మానవ సమాజానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక తండ్రి లాంటివాడు, ఒక ముత్తాత లాంటివాడు. దివ్య ఖురాన్ అంటుంది, నూహ్ అలైహిస్సలాం అంటే క్రైస్తవులు నోవా ప్రవక్త అంటారు. నోవా ప్రవక్త కాలంలో జల ప్రళయం రావడం జరిగింది. విశ్వాసులందరినీ కూడా దేవుడు నూహ్ ప్రవక్తతో ఒక పడవలో వారిని ఎక్కించుకొని ఎవరైతే దైవాన్ని తిరస్కరించారో, తిరస్కారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నామరూపాలు లేకుండా చేయడం జరిగింది. జల ప్రళయంలో వారందరినీ సమాధి చేయడం జరిగింది. ఆ నూహ్ ప్రవక్త తర్వాత ప్రవక్త ఇబ్రాహీం వారి యొక్క పరిచయం దివ్య ఖురాన్ మన ముందు పెడుతుంది. నూహ్ ప్రవక్త తర్వాత మరి ఆ మిగిలినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, జల ప్రళయంలో మిగిలినటువంటి అతి కొద్ది మంది విశ్వాసులు మరి పొడమిపై మనుగడ సాగించడం ప్రారంభించాక వారి సంతానం నుండే ఇబ్రాహీం అనేటువంటి ఒక వ్యక్తి పుట్టడం జరిగింది. ఆయన్నే క్రైస్తవులు అబ్రహం అంటారు. నేను అన్నాను, ఈయన మానవ సమాజానికి తండ్రి లాంటివాడు, తాత లాంటివాడు అని. ప్రతి మతం కూడా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంది. బ్రహ్మ అనేటువంటి పదం కూడా ఇబ్రాహీం నుండి వచ్చిందే. కాబట్టి మిత్రులారా, ఇబ్రాహీం ప్రవక్తకు గుర్తుగా ముస్లిం సమాజం ఈ బక్రీద్ అనేటువంటి పండుగను జరుపుకుంటుంది. ప్రవక్త ముహమ్మద్ వారు ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త. ఇక ఆయన తర్వాత ప్రవక్తలు రారు. మానవ సమాజానికి దైవం యొక్క సందేశం, దైవ సందేశాన్ని అందించవలసిన మహత్తరమైన బాధ్యత ముస్లిం సమాజంపై ఉంది. దివ్య ఖురాన్ ప్రవక్త వారి యొక్క బాధ్యతను ఆ తర్వాత ముస్లిం సమాజానికి అందిస్తూ, ఈ బాధ్యత ప్రవక్త ముహమ్మద్ వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలు ఏ విధంగా ఈ యొక్క దైవ సందేశాన్ని మానవ జాతికి అందించారో, ఆ మార్గంలో వారు పడ్డ కష్టాలు, వారు ఎదుర్కొన్నటువంటి నష్టాలు, వారు చూపించిన సహనం, వారిలో ఉన్నటువంటి అత్యుత్తమ గుణాలు దివ్య ఖురాన్ ముస్లిం సమాజానికి పరిచయం చేస్తుంది. ఉదాహరణకు మనం నోవా ప్రవక్తని, నూహ్ అలైహిస్సలాం అనేటువంటి ప్రవక్తను చూసినట్లయితే దివ్య ఖురాన్ అంటుంది 950 సంవత్సరాలు ఆయన మానవ జాతికి దైవ సందేశాన్ని అందించారు అని. ఆ కాలంలో ఆయుష్ 1000 సంవత్సరాల తరబడి ఉండేది. కనీసం
1000-1500 సంవత్సరాలు ఆ కాలంలో అక్కడ ప్రజలు బ్రతికేవారు. పూర్వకాలంలో ఆది కాలాలు మనం ఏదైతే అంటామో ఆ కాలాల్లో మరి ఆయుష్ ఎక్కువగా ఉండేది. మన తాత ముత్తాతలు 100-120 సంవత్సరాలు బతికితే ఇక్కడ 40-45కే మనం ఇక్కడ మరి తనువు చాలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మహా అయితే 60 సంవత్సరాలు. ఈ విధంగా ఆయుష్ తగ్గుకుంటూ వచ్చింది. పూర్వకాలాల్లో ఆయుష్ ఎక్కువగా ఉండేది. మరి నోవా ప్రవక్త 950 సంవత్సరాలు మానవ జాతిని, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని దైవం వైపు పిలిచాడు ఆయన. దివ్య ఖురాన్ అంటుంది, దైవం వైపు ప్రజల్ని పిలవడంలో ఒక మనిషి అతని జీవితంలో 950 సంవత్సరాలు ప్రజల్ని పిలిచాడు అంటే సందేశ కార్యక్రమంలో నూహ్ అలైహిస్సలాం చూపినటువంటి తపన, ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అందులో మీరు ఆయన యొక్క తపనను మీరు చూస్తారు. ఆయన యొక్క తపనకు ఆయన జీవితం, సందేశ తపనకు ఆయన జీవితం పరాకాష్ట అని చెప్పడం జరిగింది. 950 సంవత్సరాలు మానవ జాతిని అలుపెరగకుండా దైవం వైపుకి పిలవడం జరిగింది ఆయన. ఆ సందేశ తపన మరి మీరు ఆ నూహ్ ప్రవక్త ద్వారా మీరు గ్రహించాలని దివ్య ఖురాన్ అంటుంది. అదేవిధంగా అయ్యూబ్ అలైహిస్సలాం, యాకోబ్ అంటారు క్రైస్తవులు, మరి ఆయన దైవ మార్గంలో ప్రజల్ని పిలుస్తూ అనారోగ్యానికి గురైన సందర్భంలో దైవ పరీక్ష ఆయనపై అవతరించింది. ఆయన శరీరం అంతా కూడా ఒక రకమైన రోగంతో కుళ్ళిపోయి మరి శరీరంలో పురుగులు ఆ శరీరం నుండి రావడం జరిగింది. ఆయన సహనంతోనే, దైవంపై నమ్మకంతో ఆయన స్థిరంగా నిలబడ్డారు. ఎక్కడ కూడా అసహనం అనేది ఆయన జీవితంలో మీరు చూడరు. ఎంతో సహనంగా దైవాన్ని ప్రార్థించారు. ఓ దేవమా, ఓ అల్లా, నీ ఆజ్ఞ లేకుండా అసలు ప్రపంచంలో ఆకు కూడా రాలదు. కాబట్టి నువ్వు ఈ విధంగా ఈ స్థితిలో నన్ను చూడదలుచుకున్నావు కాబట్టి అలాగే కానీ ప్రభు, నా శరీరం కుళ్ళిపోతున్న దైవమా, నిన్ను ప్రార్థించక ఉండలేను అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ తర్వాత దైవ సహాయం లభించడం, ఆ తర్వాత మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు ఆయనకు ప్రసాదించడం అన్నీ మనం ఖురాన్లో చూస్తాం. అయితే ఆయన జీవితం ద్వారా దేవుడు సహనానికి పరాకాష్ట అని చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిలో సహనం ఏ స్థాయిలో ఉండాలో మీరు హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం చూసి నేర్చుకోండి. సందేశ స్థాపన ఏ స్థాయిలో ఉండాలో హజరత్ నూహ్ను చూసి, నోవా ప్రవక్తను చూసి నేర్చుకోండి. మరి అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాంని ప్రస్తావిస్తూ ఆయన త్యాగానికి పరాకాష్ట అని చెప్పడం జరిగింది. ఆయన దైవం ప్రేమలో సర్వాన్ని త్యాగం చేశారు ఆయన. దానికి గుర్తుగా ముస్లిం సమాజం బక్రీద్ పండుగను జరుపుకుంటుంది. ఆ యొక్క త్యాగాలు ఒక్కసారి మనం చరిత్రలో చదివేటువంటి ప్రయత్నం చేస్తే శరీరంలోని రోమాలన్నీ కూడా నిక్కపొడుస్తాయి. ఒక మనిషి దైవం ప్రేమలో ఈ స్థాయిలో త్యాగాలు చేయగలడా అని. మరి ఆయన జీవితాన్ని ఒక్కసారి నెమరు వేసుకోవడానికి బక్రీద్ ముస్లిం సమాజం ముందుకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మేము ఆ బక్రీద్ని పొందుతామో హజరత్ ఇబ్రాహీం వారి యొక్క జీవితం ఒక విశ్వాసి కళ్ళ ముందు ఒక అద్దం మాదిరిగా ప్రత్యక్షమవుతుంది. ఆ విధంగా మారేటువంటి ప్రయత్నం చెయ్యండి అని దివ్య ఖురాన్ ముస్లిం సమాజాన్ని హెచ్చరిస్తుంది. ఇబ్రాహీం ఏ విధంగా అల్లా ప్రేమలో సర్వాన్ని త్యాగం చేశాడో, త్యాగానికి ఆయన జీవితం పరాకాష్టో, ఆ విధమైన జీవితం మీరు మలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అల్లా ప్రేమ తప్ప మీ మనస్సులో మరొకరి ప్రేమ ఉండకూడదని హజరత్ ఇబ్రాహీం జీవితం మనందరికీ కూడా గుణపాఠం నేర్పుతుంది. హజరత్ ఇబ్రాహీం బహుదైవారాధన చేసేటువంటి ఒక దేవాదాయ శాఖ మంత్రి ఆ కాలంలో, ఎండోమెంట్స్ మినిస్టర్గా చెప్పుకోవచ్చు. ఒక పెద్ద పూజారి ఇంట్లో ఆయన జీవితాన్ని ప్రారంభిస్తారు. దివ్య ఖురాన్ అంటుంది, బైబిల్లో కూడా ఆ విషయం చదువుతాం మనం. ఆయన చూస్తారు, గమనిస్తారు. సమాజం అంతా కూడా విగ్రహారాధన, లేదంటే మరి సూర్య ఆరాధన, చంద్ర ఆరాధన, అదేవిధంగా నక్షత్రాలను పూజించడం, ఈ విధంగా ఆయన గమనిస్తారన్నమాట. మానవ సమాజం వీటిని పూజిస్తున్నారు మనుషులు, ఏదైనా ఆధారాలు ఉన్నాయని ఆయన చూడడం జరిగింది. ఖురాన్ అంటుంది, ఎక్కడ ఏ ఆధారం కనపడలేదు. ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆయన కనపడిన విషయం ఏమిటంటే, అసలు ఇవన్నీ కూడా ఒకరి ఆజ్ఞకు లోబడి ఉన్నట్టుగా ఆయన గమనించారు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు రావడం, వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఈ సృష్టిని ఆయన క్షుణ్ణంగా గమనిస్తే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ సృష్టి అంతా కూడా ఒక కర్త ద్వారా తయారవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న సృష్టిరాశులన్నీ కూడా ఆయనకి శిరసా వహించి ఆయన ఆజ్ఞను పాలిస్తున్నాయి. ఏ సమయానికి సూర్యుడు రావాలో ఆ సమయానికి వస్తున్నాడు, మానవ సేవ చేస్తున్నాడు, మానవుడు తన ఉపాధి ఎదుర్కొంటున్నాడు, నిద్ర పట్టే సమయానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంతత కోసం చంద్రుడు రావడం, మరి ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఆకాశంలో ఏర్పడడం, మరి తెల్లవారాక ఆయన వెళ్ళిపోవడం. అలాగే సముద్రాల్లో ప్రయాణించే వారి కోసం నక్షత్రాలు మార్గం చూపడం కోసం నక్షత్రాలు రావడం, మరి ఆకాశాన్ని డెకరేషన్ కోసం మరి ఆహ్లాదపరచడం కోసం ఎంతో డెకరేటివ్గా నక్షత్రాలు రావడం,
మరి ఉదయాన్నే మాయమైపోవడం ఇవన్నీ చూసి ఆయన ఏమనుకున్నారంటే సృష్టికి కర్త ఒకడున్నాడు, ఆయన వీటన్నిటిని నడుపుతున్నాడు, కాబట్టి నేను సృష్టికర్త వైపుకు మాత్రమే మరలుతాను అని ముందు ఆయన నిర్ణయం తీసుకున్నారు. నేను బహుదైవారాధన చెయ్యను, ఈ రాళ్లను రప్పలను పూజించను, నేను తయారు చేసిన రాయిని నేను పూజించను, అదేవిధంగా మనకు సేవ చేసే సూర్యుని నేను పూజించను, చంద్రుడిని పూజించను. వీటన్నిటికీ భిన్నంగా దివ్య ఖురాన్ ఒక చక్కటి వాక్యాన్ని తీసుకొస్తుంది అరబీలో. ఆయన అన్నారన్నమాట, ఇన్నీ వజ్జహతు వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ్ హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్. నేను వీటన్నిటితో బేజారైపోయాను, ఇంకా నా మనసు క్షీణించిపోయింది. నేను నా ముఖాన్ని వీటన్నిటికీ సృష్టికర్త స్వామి పాలకుడైనటువంటి అల్లా వైపుకు నేను నా ధ్యానాన్ని మరలుస్తున్నానని చెప్పి ఆయన ఈ దువా చదివారు. అందుకే ముస్లిం సమాజం ఆయన గుర్తుగా ప్రతి నమాజుకు ముందు ఈ సూరా చదువుతుంది. వల్ల నేను అన్నీ త్యాగం చేసి ఏకోన్ముఖుణ్ణై సర్వాన్ని వదిలివేసి నేను మసీదులో వచ్చానల్లా, నీ యొక్క ఆరాధనలో వచ్చాను ప్రభు అని. ఇన్ని వజ్జహతు వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ్ హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్. ఇబ్రాహీం గారు అన్నారు, నేను ఏకోన్ముఖుణ్ణై చిత్తశుద్ధితో భూమి ఆకాశాల సృష్టికర్త అయిన అల్లా వైపుకు మరలుతున్నాను, ఆయనే నా స్వామి పాలకుడు అని చెప్పగానే ఆయన తండ్రి గారు ఆ ఇంటి నుండి గెంటివేయడం జరిగింది. దాన్ని కూడా ఆయన స్వీకరించారు. అల్లా మార్గంలో, అల్లా ప్రేమలో ఆయన ఇంటి నుండి నెట్టివేయబడ్డారు. చివరికి నమ్రూద్ రాజు మరి ఆ పట్టణానికి ఉర్ అనేటువంటి పట్టణానికి, ఇరాకులో పుట్టారు ఆయన, ఆ ఉర్ అనేటువంటి పట్టణం, ఇరాకులో ఉర్ అనేటువంటి పట్టణానికి రాజు నమ్రూద్ మరి ఆయన్ని మండేటువంటి అగ్గిలో కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా ఆయన సహించారు కేవలం అల్లా ప్రేమలో. ఆ తర్వాత ఆ గ్రామం ఆయన్ని బహిష్కరించింది. బహిష్కరిస్తే ఎడారి ప్రాంతంలో, సుదూరమైన ప్రాంతాలు ఎడారిలో నడుచుకుంటూ ఆయన మరి పలస్తీనా వైపు చేరడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి త్యాగాలు కేవలం అల్లా యొక్క ప్రేమలో, సత్యాన్ని ఆరాధించడంలో, సత్యాన్ని గుర్తించడంలో, సత్యం వైపుకు ప్రజల్ని పిలవడంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. ఆ తర్వాత మనందరికీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం తెలుసు. ఆయన మరి పలస్తీనాలో మరి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వృద్ధాప్య వయస్సులో ఆయనకి మరి దేవుడు కానుకగా ఇస్మాయిల్ అనేటువంటి బిడ్డను ప్రసాదించడం జరిగింది. చరిత్రకారులు రాసింది ఏమిటంటే దాదాపు 96 సంవత్సరాల వయసులో, 90 సంవత్సరాలు పైబడ్డాక ఆయన ఇంటిలో బిడ్డ అనేటువంటి ఇస్మాయిల్ పుట్టడం జరిగింది. మనం ఒక్కసారి చూడండి, మరి ఎంతో కాలం నుండి బిడ్డ లేనటువంటి ఇబ్రాహీం మరి చివరి కాలంలో పుట్టిన ఆ ఇస్మాయిల్ని ఎంతగా ప్రేమించుంటారో మనందరికీ తెలుసు. ఆయన చాలా ఇస్మాయిల్ అలైహిస్సలాంతో మరి ఒక రకమైన అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది దివ్య ఖురాన్ మన ముందు ప్రస్తావిస్తుంది. మరి ఆ బిడ్డ యొక్క ప్రేమలో, ఆ ఇబ్రాహీం యొక్క పాలనలో ఆ బిడ్డ పెరుగుతున్న సందర్భంలో దేవుడు ఆయనకు ఒక పరీక్ష పెట్టాడు. ఇదే బక్రీద్. దేవుడు అతన్ని పరీక్షించదలిచాడు. ఇన్ని త్యాగాలు చేసిన ఇబ్రాహీం చివరిగా మరొక త్యాగం చేస్తాడా లేదా? అదేమిటంటే దైవ ఆదేశాలను పాటించడంలో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడా, తన బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాడా అనేటువంటి పరీక్ష మరి పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా కఠినమైనటువంటి పరీక్ష. అన్ని పరీక్షల్లో కల్లా చాలా కఠినమైన పరీక్ష. ఆ పరీక్ష ఏమిటంటే సృష్టికర్త అయిన అల్లా ఇబ్రాహీం వారిని పరీక్షించడం కోసం తన ముద్దుల కుమారుణ్ణి తన మార్గంలో త్యాగం చేయవలసిందిగా, మరి జుబా చేయవలసిందిగా, బలి ఇవ్వాల్సిందిగా కళ చూపడం జరిగింది. నేను ముందుగానే గత ఎపిసోడ్లో చెప్పాను, ప్రవక్తల కళలు మాత్రమే నిజమైన కళలు. ప్రవక్తల తర్వాత జాతి నాయకుడికి వచ్చేటువంటి కళ ఏదైతే ఉందో, ఆ నాయకుడు దైవభక్తితో జీవితం గడిపేవాడే ఉంటే, ఆ జాతి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, ఆ దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, ఆయన అర్ధరాత్రి లేచి అల్లాను ప్రార్థించి మరి వజూ చేసుకొని శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని పడుకుంటే తెల్లవారుజామున మరి ఆ సమస్యకు ఉపాయం చూపడం జరుగుతుంది. మరి ప్రవక్తల విషయం ఏదైతే ఉందో, ప్రవక్తలకు కళల ద్వారా కూడా కొన్ని విషయాలు ఆజ్ఞాపించబడతాయి. ప్రవక్తలు చూసే కళలన్నీ కూడా నిజాలై ఉంటాయి. కాబట్టి అనవసరపు కళలు దేవుడు ప్రవక్తలకి చూపడు. ప్రవక్తలు ప్రత్యేకంగా దేవుని యొక్క సంరక్షణలో ఉంటారు. శైతాను వారిని చూడగానే సుదూర ప్రాంతానికి పారిపోతాడు. దరిదాపులకు కూడా రాడు శైతాన్. మరి అటువంటి ప్రవక్తలు వారు కనేటువంటి కళలు ఏదైతే ఉన్నాయో ఈ శైతాన్ ప్రేరేపిత కళలు కాదు, వారు దైవ ప్రేరేపిత కళలు మాత్రమే కంటారు. ఆయన ఎప్పుడైతే ఈ కళ చూశారో ఆందోళనకు గురయ్యారు. దైవం నన్ను పరీక్షించదలిచాడా అని. మరి రెండో రోజు కూడా
అదే కళ ఆయన చూడడం జరిగింది. అదేవిధంగా కొంతమంది చరిత్రకారుల ప్రకారం 3వ రోజు కూడా అదే కళ ఆయనకు రావడం జరిగింది. ఖురాన్ అంటుంది ఆయన కళలో చూపడం జరిగింది అంతే. మరి వెంటనే అర్థమైపోయింది ఇబ్రాహీం వారికి, దేవుడు నన్ను పరీక్ష పెట్టదలిచాడు. విషయాన్ని గ్రహించిన ఇబ్రాహీం ఆ ముద్దుల కుమారుని పిలుస్తారు, బాబు ఇస్మాయిల్, నేను ఒక విషయాన్ని ముందు ప్రస్తావిస్తున్నాను బాబు, అదేమిటంటే దైవం నాకు ఈ కళ ద్వారా ఈ విషయాన్ని నాకు ఆదేశించాడు బాబు అని చెప్పడం. ఏమిటి నాన్నగారు అంటే, దైవం నిన్ను నా మార్గంలో జిబా చేయవలసిందిగా, బలి చేయవలసిందిగా ఆజ్ఞాపించడం జరిగింది బాబు కళ ద్వారా. అంటే ఆ ముద్దుల కుమారుడు ఏమన్నాడంటే, ఆ స్టేట్మెంట్ కూడా ఖురాన్ రికార్డ్ చేయడం జరిగింది. అదేమిటంటే, నాన్నగారు ఏదైతే మీరు కళ చూశారో ఆ కళను మీరు సార్థకం చేసుకోండి, నన్ను మీరు సహనవంతుల్లో పొందుతారని ఆ ముద్దుల కుమారుడు చెప్పినటువంటి స్టేట్మెంటు నిజానికి దైవం యొక్క ప్రేమలో తండ్రే కాదు కుమారుడు కూడా సిద్ధపడిపోయాడు తన ప్రాణం ఇవ్వడానికి. మరి ఆ తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ కుమారుని తీసుకుని మైదానంలోకి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన జిబా చేస్తున్నటువంటి సందర్భంలో మరి కుమారుణ్ణి పక్కకు తప్పించి దూతలు ఆ స్థానంలో మరి ఆ యొక్క పొట్టేలను ఏదైతే పెట్టారో ఆ తర్వాత దైవం అన్నాడు, ఓ ఇబ్రాహీం, నువ్వు నా యొక్క కళను నిజం చేసి చూపించావు, నీవు నీ మనసులో అల్లా ప్రేమ తప్ప మరే ప్రేమ లేదు అనేటువంటి నిరూపణ ఈరోజు చేశావు ఇబ్రాహీం. ఈ యొక్క క్రియ నేను ఎంతగా మెచ్చుకున్నానంటే, ప్రళయం వరకు కూడా నేను శాశ్వతంగా దీన్ని అదే విధంగా నీ యొక్క గుర్తుగా నేను కాపాడుతాను, నేను ధర్మశాస్త్రంలో పెడతానన్న విషయం హజరత్ ఇబ్రాహీం వారికి చెప్పడం జరిగింది. మరి ఈనాటి వరకు కూడా ముస్లిం సమాజం బక్రీద్ రోజున ఇదే చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అనుకుంటారు ముస్లింలు పొట్టేల్ని కోసేస్తున్నారండి, ఇది మరి జీవాన్ని కోసేస్తున్నారని అంటారు. నిజానికి విషయం ఏమిటంటే ఏ విధంగా ఆ రోజు తన సంతానాన్ని త్యాగం చేయడానికి హజరత్ ఇబ్రాహీం సిద్ధపడ్డారో, దైవం ప్రేమలో ఒక వ్యక్తి సర్వాన్ని త్యాగం చేయాలి కాబట్టి ఆ స్ఫూర్తిని నింపడానికే బక్రీద్ అనే పండగ రోజున మరి ఆ యొక్క జంతువుని జిబా చేయడం, మరి బలి చేయడం జరుగుతుంది. దాని యొక్క అర్థం ఏమిటంటే, ఏ విధంగా ఈ రోజు నేను ఈ జంతువు ప్రాణాన్ని నేను నీ ప్రేమలో, నీ ఆజ్ఞలో, నీ ఆదేశంలో నేను జిబా చేస్తున్నాను, ప్రాణం ఇస్తున్నాను, అవసరమైతే రేపు నా యొక్క ప్రాణాన్ని కూడా నీ మార్గంలో ఇస్తాను ప్రభు అనేటువంటి స్పృహతో ఒక ముస్లిం ఆ రోజు ఆ యొక్క జిబా చేయడం జరుగుతుంది. ఏ విధంగా నేను మరి దీని మెడపై నేను కత్తి దూస్తున్నానో, నా యొక్క మనస్సు కోరేటువంటి గొంతెమ్మ కోరికలు ఏదైతే ఉన్నాయో వాటిపై కూడా నేను నా యొక్క కత్తిని నడుపుతున్నాననే ప్రభువు అనే స్ఫూర్తితో ఆ రోజు కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. నిజానికి అక్కడ బలి అనేది కనపడుతుంది తప్ప అందులో స్ఫూర్తి, ఉత్తమ సమాజం, మానవ జాతికి ఉత్తమ సమాజం అందించబడాలంటే చెడులు లేనటువంటి సమాజం, మద్యం తాగని, వ్యభిచారం చేయని, పేకాడనేటువంటి సమాజం, మరి అత్యాచారాలు చేయని సమాజం, వడ్డీ వ్యాపారం చేయని సమాజం, మరి బలహీనుల్ని దోచుకునేటువంటి సమాజం లేనటువంటి సమాజం రావాలంటే మనసు కోరేటువంటి గొంతెమ్మ కోరికలు ఏదైతే ఉన్నాయో వాటిపై కూడా మరి మనం జిబా చేయాలి, బలి చేయాలి ఆ కోరికల్ని. మరి ఆ సమాజం రావడానికి ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తిగా మరి ఈరోజు జంతువు ఉపయోగపడుతుంది. అక్కడ చక్కటి ప్రార్థన దివ్య ఖురాన్ చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఖుల్ ఇన్నస్సలాతి వనుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ అల్లా, ఖుల్, ఓ అల్లా, ఇన్నస్సలాతి నేను చదివేటువంటి నమాజ్, వనుసుకి ఈరోజు ఇచ్చేటువంటి బలి, వ మహ్యాయ ఓ అల్లా నా జీవితం, వ మమాతి నా యొక్క మరణం, లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సర్వలోకాలకి ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే. నేను బ్రతికినా నీ కోసమే బ్రతుకుతాను. వ్యభిచారం చేయడానికి, పేకాడడానికి, లేదంటే తాగి తందనాలు ఆడడానికి బ్రతకను ప్రభు, నేను నీ కోసమే బ్రతుకుతాను, నీ కోసమే మరణిస్తాను. ధర్మ సంస్థాపన కోసం, సత్యాన్ని స్థాపించడం కోసం, మంచిని ప్రేరేపించడం కోసం, అవినీతి నుండి భారతదేశాన్ని కాపాడడం కోసం, అవినీతి రహిత సమాజం కోసం, అవినీతికి పాల్పడకుండా పేదరికంలోనైనా జీవిస్తాను తప్ప, పేదరికంలోనైనా మరణిస్తాను తప్ప, నేను మరో విధంగా ధనాన్ని సంపాదించి అవినీతికి పాల్పడి పేదల రక్తాన్ని నేను వడ్డీ వ్యాపారం ద్వారా దోచుకొని నేను నా జీవితాన్ని గడపను ప్రభు. కాబట్టి నేను బ్రతికినా నీ కోసమే, నేను మరణించినా నీ కోసమే. ఈరోజు దాన్ని నేను త్యాగాన్ని బలి ద్వారా నిరూపిస్తున్నాను ప్రభు అని చెప్పి ఆ స్ఫూర్తితో ఖుర్బానీ ఇవ్వాలి. అక్కడ ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, దివ్య ఖురాన్ అంటుంది, లన్ యనాలుల్లాహ లహూముహా వలా దిమాహుహా. మీరిచ్చేటువంటి
అల్లా తాలా మీరు ఇచ్చేటువంటి బలి ఏదైతే ఉందో లహూముహా దాని రక్తం, వలా దిమావుహా దాని యొక్క మాంసం అల్లాహకు చేరవు. లై యనాలుల్లా తఖ్వా మిన్కుం మీలో దైవభీతి మాత్రమే అల్లాహకు చేరుతుంది. ఆ జంతువు యొక్క రక్తం మాంసం దైవానికి చేరవన్న విషయం చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి స్ఫూర్తిని చూడండి. కేవలం జంతువును మాత్రమే బలిస్తున్నారనేటువంటి ఆవేదన మరి అజ్ఞానం కారణంగా సరైనది కాదని నేను చెబుతున్నాను. నిజానికి సర్వ సృష్టికర్త కూడా అల్లాహ్. దివ్య ఖురాన్ అంటుంది ఆత్మలు వెళ్ళగానే అవన్నీ కూడా జంతువులన్నీ కూడా ఒక చోట సమీకరించబడతాయి. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దివ్య ఖురాన్ చాలా చక్కగా చెప్పింది. మరణించిన వెంటనే వెళ్ళి వెంటనే జీవితాన్ని పొందుతాడు. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయి మరొక శరీరంలో అది చేరిపోతుంది. నిజానికి మనం కోసుకునేటువంటి వంకాయలు, దొండకాయలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చెట్లు కూడా ఏడుస్తాయని చెప్పి శాస్త్ర సాంకేతిక రంగాలు నిరూపిస్తున్నాయి. ప్రతిదీ కూడా ఏడుస్తుంది. కాబట్టి మిత్రులారా, చివరికి ప్రాణం అనేది రాళ్లలో కూడా ఉంది. అందుకే రాళ్ళు పగిలిపోతుంటాయి, అందులో నీరు వస్తూ ఉంటుంది. చిన్నగా ఉన్నటువంటి రాళ్ళు 10 సంవత్సరాల తర్వాత చూస్తే అది పరిణామంలో పెరిగి ఉంటాయి. కాబట్టి ప్రాణం అనేది రాళ్లలో ఉంది, రప్పల్లో ఉంది, మనం తినేటువంటి ఆహారంలో ఉంది, ఇక్కడ మనం కనిపించే జంతువులో ఉంది. అయితే ఆ ప్రాణం యొక్క పరిస్థితి ఏమిటి? దివ్య ఖురాన్ అంటుంది మీరు ఎవరైతే అల్లా మార్గంలో చనిపోతారో వారిని మృతులు అనకండి అని చెప్పడం జరిగింది. అల్లా మార్గంలో ధర్మ సంస్థాపన కోసం, మంచి కోసం, అవినీతికి పాల్పడకుండా పేదరికంలో ఒక వ్యక్తి మరణించాడు అనుకుందాం. అవకాశాలు ఉన్నాయి, అధర్మంగా సంపాదించవచ్చు, లంచాలు తీసుకోవచ్చు. ఇవన్నీ లేకుండా ఒక నార్మల్ జీవితం గడిపి పేదరికం వల్ల తనకు వచ్చిన జబ్బులు కూడా నయం చేసుకుని చనిపోయాడు అనుకుందాం అల్లా మార్గంలో. మరి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటంటే మనకైతే చనిపోయాడు ఆయన. నిజానికి అల్లా మార్గంలో ఆయన బ్రతికున్నాడు. ఖురాన్ అంటుంది ఆయన్ని మీరు మృతులు అని అనకండి, ఆయన సజీవంగా ఉన్నాడు. ఖురాన్ అంటుంది వారు ఎవరైతే మరి ప్రపంచం నుండి వస్తూ ఉంటారో వారిని కలిసి అడుగుతుంటారట. ఒకవేళ మంచి వ్యక్తి అయితే ఈ మంచి ఆత్మలను ఒక చోట చేరుతాయి. బాబు నేను ఫలానా వీధిలో నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు ఏమిటని వాళ్ళ యొక్క యోగ సమాచారం కూడా, వారి యొక్క యోగ సమాచారం క్షేమాలు కూడా ఈ వ్యక్తి తెలుసుకుంటూ ఉంటాడు. కానీ ఖురాన్ అంటుంది ఎవరైతే అల్లా మార్గంలో మరణిస్తారో వారు మృతులు కాదు, మీరు అనుకుంటున్నారు మృతులు అని. కాబట్టి అల్లా మార్గంలో బలి ఇవ్వబడినటువంటి జంతువు కూడా వెంటనే సజీవంగా మరి అల్లా ముందు ప్రత్యక్షం కాబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ మరణం అనేది మనం రోజు పొందుతున్నాం. రోజు రాత్రి మనం పడుకున్నప్పుడు మరణంలో ఉన్నాం. మనం తెల్లవారి దేవుడు ఆజ్ఞాపిస్తే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మరణం అనేది ఒక వింత విషయం కాదు, మనం ఆలోచించడం లేదంతే. మనం ఎప్పుడు కూడా ఇక్కడ కనబడేటువంటి వెలుగు, ఈ ప్రపంచం యొక్క ఆకర్షణ దానికి లోనైపోయి ఉన్నాం. వాస్తవాలను ఆలోచిస్తే, గమనిస్తే, దివ్య ఖురాన్ చదివితే, నేను అన్నాను గత వారం, ఎవరైతే దివ్య ఖురాన్ చదువుతారో వారి యొక్క వాస్తవికత, ప్రపంచం యొక్క వాస్తవికత వారికి అర్థమవుతుంది. మరణం యొక్క వాస్తవికత, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే సుఖశాంతులతో ఉండగలరు, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఖురాన్ చదివితే ఈ ఆవేదన, మీరు ఈ యొక్క ఆలోచన, ఈ ఆవేదన మీకు కలగదు. జంతువుని బలిస్తున్నారనే ఆలోచన, ఆవేదన మీకు రాదు. కాబట్టి దివ్య ఖురాన్ ఏముంటుందంటే ఎవరైతే అల్లా మార్గంలో చనిపోయారో, అల్లా కోసం జిబా చేయబడ్డారో వారందరూ కూడా సజీవంగా ఉన్నారు. సజీవులు వారు, మనం చూడలేదు వేరే విషయం. కాబట్టి మిత్రులారా, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క గుర్తులో ఈ యొక్క ప్రాణాన్ని ఇక్కడ త్యాగం చేయడం జరుగుతుంది. నిజానికి ఇది శిక్షణ. నిజానికి ఇందులో శిక్షణ ఏమిటంటే ఏ విధంగా నువ్వు ఈ జంతువును అల్లా మార్గంలో త్యాగం చేశావో నువ్వు సర్వాన్ని త్యాగం చేస్తావు. ఒకవేళ హజరత్ ఇబ్రాహీం వారు తన కొడుకుని త్యాగం చేసి ఉంటే ప్రతి ఒక్కరిపై విధి గావించబడేది. వారు తమ సంతానాన్ని త్యాగం చేయాలని విధి గావించబడేది. దేవుడు కరుణామయుడు కాబట్టి దేవుడు స్ఫూర్తిని మాత్రమే చూశాడు. దేవుడు మనస్సుని మాత్రమే పరీక్షించాడు. కాబట్టి దేవుడికి ప్రాణాలు మాంసముద్దలు అవసరం లేదు కాబట్టి స్ఫూర్తిని చూస్తాడు. కాబట్టి ఆయన దీన్ని, అందుకే లై యనాలుల్లాహా, అయ్యా బాబు మీ యొక్క మాంసం ముద్ద రక్తం నా వద్దకు రాదయ్యా. ఏ స్ఫూర్తితో ఇచ్చావు? ధర్మ సంపాదనతో ఇచ్చావా లేదా? నువ్వు కొన్నటువంటి జంతువు ధర్మ సంపాదనతో సంపాదించావా? అక్రమ మార్గంలో నువ్వు ఏదైనా అదేదైనా కొన్నావా? అక్రమ మార్గంలో నువ్వు జంతువు కొంటే ఆ యొక్క త్యాగం స్వీకరించబడదు. నువ్వు ఈ స్ఫూర్తితో ఇచ్చావా లేదా? కేవలం మాంసాన్ని వండుకుందామని, మాంసంతో బిర్యానీ చేసుకుందామని ఒకవేళ నువ్వు కనుక ఈ ఖుర్బానీ ఇచ్చి ఉంటే ఆ ఖుర్బానీ కూడా స్వీకరించబడదు. ఏ ఖుర్బానీ స్వీకరించబడుతుంది? ఈ శిక్షణ, ఈ విధమైన శిక్షణ నీలో ఉంటే రేపు నా గొంతెమ్మ కోరికలు ఏదైనా ఉంటే దాన్ని కూడా నేను ఈ యొక్క కత్తితో జుబా చేస్తాను తప్ప నేను సారా తాగను, వ్యభిచారం చేయను, అవినీతికి పాల్పడను, అక్రమాలకు పాల్పడను, ప్రజాధనాన్ని దోచుకోను, వడ్డీ వ్యాపారం చేయను అనేటువంటి గొంతెమ్మకు చెయ్యి. ఈ గొంతెమ్మ కోరికలు ఏదైతే ఉన్నాయో దాన్ని నేను చెయ్యను అని చెప్పి ఎవరైతే జుబా చేస్తారో వారి యొక్క ఖుర్బానీ మాత్రమే స్వీకరించబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ ఇస్లాంలో ఉన్నటువంటి పండగలకు ఉన్న లక్ష్యం ఏమిటంటే ఒక మహత్తరమైన లక్ష్యం. ఎంతో ఆవేదనతో ప్రవక్త వారు అన్నారు, మీరు ముందుగా జంతువును కొనండి, మీరు ఇంటిలో పెంచుకోండి,
మీ ఎప్పుడైతే జంతువు మీరు ఇంటిలో పెంచుతారో ఒక రకమైన ప్రేమ ఆ జంతువు ఏర్పడుతుంది. మీరు ఆ తర్వాత ఖుర్బానీ ఇచ్చే ప్రయత్నం కనుక మీరు చేస్తే మీ చేతిలో ఉన్న కత్తి ముందుకు సాగదు. ఎందుకంటే ప్రేమ. దాన్ని జయించే మీరు ఖుర్బానీ ఇవ్వాలి. కాబట్టి మనిషి బ్రతకాలనుకుంటాడు, ఆనందంగా ఉండాలనుకుంటాడు, తన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలనుకుంటాడు, అక్రమంగా అయినా సంపాదన రావాలనుకుంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఖుర్బానీలో ఒక దువా, ఒక ప్రార్థన చేశామో ఆ ప్రార్థన స్ఫూర్తి కనుక మనం గ్రహిస్తే అన్నీ కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాం. మా భార్య పిల్లల ఆనందాన్ని త్యాగం చేసేస్తాం, నా ఆనందాన్ని త్యాగం చేసేస్తాం, నీకు అవసరమైతే గంజైనా తాగుతాం, కానీ అక్రమాలకు పాల్పడం. ఇది ఉత్తమ సమాజం కోసం సృష్టికర్త అయిన అల్లాహ్ ఇచ్చినటువంటి ఆదేశాలు. దీన్ని మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఆదేశాన్ని గ్రహించి మనం ఆ విధమైన జీవితం గడిపితే ఒక చక్కటి వాతావరణం ఈ సమాజంలో వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇస్లాం పండగలకు ఒక మహత్తరమైన లక్ష్యం ఉంది, ఒక మహత్తరమైన బాధ్యత ఉంది. మేము కూడా చాలా ఆవేదనతో, చాలా బాధతోనే త్యాగం చేస్తాము. బక్రీద్ని ఆనందంగా కేరింతలు కొడుతూ ఆ రోజు మేకని మేము జుబాచ్ బలివం. అరే ఎంతో ప్రేమతో పెంచుకున్నామే, ఆ యొక్క జంతువుని ఇచ్చేస్తున్నామే, రేపొద్దున అవసరమైతే సమాజంలో మంచి కోసం నా ప్రాణాన్ని కూడా ఇవ్వాలన్నమాట అని చెప్పి సమాజం బాగుపడాలని, మానవ కళ్యాణం రావాలంటే కొంతమంది మానవులు నశించాలని, నశించే మానవులకి శిక్షణ అవసరమని, ఆ శిక్షణ ఈ మేక ద్వారా దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడని గ్రహించాలి తప్ప మరే విధమైన ఆలోచన కూడా పెట్టుకోకూడదు. కాబట్టి మిత్రులారా, దయచేసి మీరందరూ ఖురాన్ చదవండి, మీ జీవితం యొక్క వాస్తవాన్ని తెలుసుకోండి, మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి, మరణించాక మీ ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దో తెలుసుకోండి, రేపు దైవానికి ఏం సమాధానం చెప్తారో మీరు తెలుసుకోండి. శాశ్వతంగా కాలే నరకం మీకోసం సిద్ధంగా ఉంది. కాబట్టి సృష్టిని పూజించడం మానండి. ఇబ్రాహీం అలైహిస్సలాం సృష్టికర్తను మాత్రమే పూజించేవారు, సృష్టికర్తనే పూజించండి. మరి చక్కటి సమాజం కోసం మీరు త్యాగాలకు సిద్ధపడండి. చివరికి మీ ప్రాణం పోయినా సరే ఒక సత్సమాజ నిర్మాణం కోసం మీరు ప్రాణ త్యాగానికైనా వెనకడుగు వేయకండి. ఇదే ఈ బక్రీద్ ఇచ్చేటువంటి మనకి ఒక రకమైనటువంటి స్ఫూర్తి. కాబట్టి మిత్రులారా, బక్రీద్ సందేశాన్ని ఈరోజు మీరు విన్నారు. నేను సృష్టికర్త అయిన అల్లాహ్తో కోరేది ఏమిటంటే, అల్లాహ్ మనందరికీ కూడా వినేదానికన్నా ఆచరించేటువంటి భాగ్యాన్ని, దైవ గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని, దాని ప్రకారం జీవితాలు మలుచుకునే చక్కని అవకాశాన్ని ఇవ్వాలని, వల్ల మా యొక్క కష్టాలను తీర్చిదిద్దు, మానవ కళ్యాణంగా అవసరమయ్యేటువంటి నీ గ్రంథం ఏదైతే ఉందో అది అందరికీ అందుబాటులో వారందరూ చదివే విధంగా వారి జీవితాన్ని సంస్కరించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.